ఈ రోజు పెద్దగడుపురు మండలంలోని అనారోగ్యంతో అప్పుల పాలయ్యే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ నిధి క్రింద మంత్రాలయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు నరవ రమాకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు బస్సులతోటి ఎర్రన సహకారంతో 11 మందికి 6,95,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు మల్లికార్జున, మీసేన అంజనయ్య, బొగ్గుల నరసన్న, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే తాపత్రయంతో ఈరోజు దాదాపు 17 లక్షల చిల్లర మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మనకు రావడం జరిగింది. 4 మండలాల్లో ప్రజలందరూ కూడా దీని విషయంలో ఎంతో హర్షిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైనా పేదవాళ్ళు ఆసుపత్రులకు పోతే అక్కడ వైద్యం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పటికే జగన్ ప్రభుత్వం మాకు కోట్లాది రూపాయలు మాకు అప్పుగా ఉంది, మేము మనం ఆరోగ్యశ్రీ కింద మేము ఏం చేయలేము అని చెప్పి వాపస్ పంపించేవాళ్ళు. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీని ఉన్న వ్యాధులు కాకుండా అదనంగా మరికొన్ని వ్యాధులకు కూడా చికిత్స చేసే విధంగా ఈరోజు మనకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని వ్యాధులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ కార్పొరేట్ వైద్యం అవసరం ఉన్న చోట కూడా ఈరోజు వైద్యం చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోట్లాది రూపాయలు అందించడం జరిగింది. ముఖ్యంగా మా పెద్దగడూరు మండలంలో జంగం శాంతప్ప అనేటువంటి వ్యక్తి దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కర్ణాటకలో వైద్యం చేసుకున్నప్పటికి కూడా వాళ్ళ యొక్క పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాఘవేంద్ర రెడ్డి ద్వారా మనము అప్లై చేసుకుంటే 2,04,000 రూపాయలు ఆ యొక్క పేద కుటుంబానికి రావడం జరిగింది. ఈ రకంగా అనేక మందికి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు కూడా అన్ని విధాల్లో మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో పెద్దపీట వేసి ఈరోజు ప్రతి రంగంలో కూడా మహిళలు ప్రోత్సహిస్తూ ఈరోజు మన యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ విషయంలోనైతేనేమి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో అయితేనేమి త్వరలోనే మన మహిళలందరికీ కూడా ఉచితమైనటువంటి బస్సు సర్వీసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ముందుకు పోవడం జరుగుతుంది. మీరంతా కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల కంటే కూడా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు అత్యధిక మెజార్టీ వచ్చిందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం పట్ల, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన పట్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆయన పరిపాలన పట్ల ఆకర్షితులు అయినారు అనేటువంటి విషయం మనకు అందరూ కూడా తేటతెల్లమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ఈరోజు పేదల పనేటి చంద్రబాబు నాయుడు గారు